హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయంపై చర్చించబోతున్నాం. మానసిక ఆరోగ్యం మరియు వ్యాయామం మధ్య ఉన్న అనేక సంబంధాలు. మీకు తెలుసా, మన శరీరం మరియు మనస్సు ఒక్కదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. వ్యాయామం మన శరీరం కాకుండా మన మెదడుకు కూడా అనేక లబ్ధులను చేరుస్తుంది. ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం వ్యాయామం మానసిక ఆరోగ్యం మీద ఎలా ప్రభావం చూపించేది, సులభమైన వ్యాయామాలు రోజువారీ క్రమంలో ఎలా అమలు చేయాలో, వ్యాయామం మరియు మానసిక ఆరోగ్యం. మిత్రులారా, వ్యాయామం చేసిన సమయంలో మన మెదడులో ఏమి జరుగుతుందో మీకు తెలుసా? వ్యాయామం చేసినప్పుడు మన మెదడు ఎండోర్ఫిన్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. వీటిని హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తారు. వివి మూడ్ మెరుగు, నొప్పి తగ్గించండి, ఆనందాన్ని అనుభవింపచేస్తుంది. స్ట్రెస్ హార్మోన్ తగ్గింపు, కార్టిసాల్, అడ్రినలిన్ స్థాయిలు తగ్గుతాయి. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. మెదడు ఆరోగ్యం, కొత్త న్యూరాన్ ఏర్పాటవుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ఆరోగ్య ప్రయోజనాలు: 1. డిప్రెషన్, ఆందోళన తగ్గించండి. సాధారణంగా వ్యాయామం యాంటీ డిప్రెసాంట్ మందుల స్థాయిలో ఉంటుంది. 30 నిమిషాల వ్యాయామం వారానికి 3 సార్లు చేయాలని తగినదిగా ఉంటుంది. 2. నిద్రలేమి పరిష్కారం, కొద్దిగా నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఉదయాన్నే ఫ్రెష్గా అనిపిస్తుంది. 3. ఆత్మవిశ్వాసం పెరుగుతుందా? శరీర ఆకారంలో మెరుగుదల, లక్ష్యాల సాధనలో సంతృప్తి, సామాజిక అనుసంధానం. 4. ఒత్తిడి నిర్వహణ, రోజువారీ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనేవారు మరింత బలంగా తయారవుతారు. భావోద్వేగాల నియంత్రణ మెరుగవుతుంది. సులభమైన వ్యాయామాలు. ఇప్పుడు కొన్ని సులభమైన వ్యాయామాలను చూద్దాం. వీటిని ఇంట్లోనే సులభంగా చేయవచ్చు. 1. నడక మరియు జాగింగ్, రోజుకు 20 నుండి 30 నిమిషాలు. వేగవంతమైన నడక సూర్యోదయం లేదా సూర్యాస్తమయ సమయాల్లో చేయండి. ప్రాకృతిక వాతావరణాన్ని అభ్యసించండి. 2. యోగా మరియు ధ్యానం, సూర్య నమస్కారం 5 రౌండ్లు, మనసు మరియు శరీరానికి మేలు చేస్తుంది. ఉదయాన్నే చేయడం సర్వాధిక ఫలితాలను ఇస్తుంది. ప్రాణాయామం, అనులోమ విలోమ 10 సార్లు, భ్రామరి ప్రాణాయామం 5 సార్లు, కపాలభాతి 2 నిమిషాలు. 3. స్ట్రెచింగ్ వ్యాయామాలు, మెడ మరియు భుజాల స్ట్రెచింగ్, వెన్నెముక స్ట్రెచింగ్, కాళ్ళ మరియు చేతుల స్ట్రెచింగ్. 4. కార్డియో వ్యాయామాలు, ఇంట్లో జంపింగ్ జాక్స్ 30 సెకన్లు x 3 సెట్లు. అందరూ చేతుల వారణాలు హృదయాన్ని ఉత్తేజితమైగానే ఉంచుతుంది. హై నీస్ 30 సెకన్లు x 3 సెట్లు. మోకాళ్లను ఉతికేలా కదిలించండి. కార్డియో మరియు కాళ్ల శక్తి, బర్పీస్ 5 నుండి 10 రిపీట్లు. మొత్తం శరీర వ్యాయామం ఫిట్నెస్ స్థాయిని బట్టి సర్దుబాటు చేయవచ్చు. 5. శక్తి శిక్షణ, పుషప్స్ మోకాళ్లపై లేదా గోడకు ఆనుకుని 5 నుండి 15 రిపీట్లు. చేతుల, ఛాతీ కండరాలు బలపడతాయి. స్క్వాట్స్ 10 నుండి 20 రిపీట్లు. కాళ్ల కండరాలు గట్టిగా ఉంటాయి. కూర్చుని లేచే కదలిక, ప్లాంక్ 15 నుండి 60 సెకన్లు. కోర్ కండరాలు బలపడతాయి. పొత్తికడుపు కండరాలను బలంగా చేస్తుంది. రోజువారీ వ్యాయామం రోజువారీ ఉదయం 6 గంటలు, ఉదయం 6 గంటల 30 నిమిషాలు. లేవగానే 5 నిమిషాల స్ట్రెచింగ్, 10 నిమిషాల ప్రాణాయామం, 15 నిమిషాల వాకింగ్ లేదా జాగింగ్. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు, మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు. డెస్క్ వర్క్ చేస్తున్న వారికి మెడ మరియు భుజాల స్ట్రెచింగ్, కంప్యూటర్ ఎక్సర్సైజ్, కళ్ళ వ్యాయామం. సాయంత్రం 6 గంటలు, సాయంత్రం 7 గంటలు. అధిక వ్యాయామాలు, కార్డియో ప్లస్ శక్తి శిక్షణ, యోగా మరియు ధ్యానం. రాత్రి నిద్రకు ముందు రాత్రి 9 గంటలు, రాత్రి 9 గంటల 15 నిమిషాలు. లైట్ స్ట్రెచింగ్, రిలాక్సేషన్ వ్యాయామాలు,
దీప శ్వాస. మానసిక ఆరోగ్యం చిట్కాలు. 1. మైండ్ఫుల్నెస్. వ్యాయామం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానిని అనుభవించండి. ఫోన్ దూరం ఉంచండి. శ్వాసపై దృష్టి పెట్టండి. 2. సంగీతం. మీకిష్టమైన పాటలతో వ్యాయామం చేయండి. ఉత్సాహభరితమైన గీతాలు ఎంచుకోండి. లయబద్ధమైన కదలికలు. 3. సామాజిక అనుసంధానం. స్నేహితులతో కలిసి వ్యాయామం చేయండి. కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి. గ్రూప్ యాక్టివిటీలలో పాల్గొనండి. 4. లక్ష్యాలు నిర్ణయించడం. చిన్న, సాధించదగిన లక్ష్యాలను ఉంచండి. ప్రతిపాదనను ట్రాక్ చేయండి. విజయాలను జరుపుకోండి. ప్రాయోగిక సూచనలు. వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోండి. ఆరోగ్య సమస్యలుంటే సరైన దుస్తులు ధరించండి. నీటిని విరమించండి. వార్మప్ తప్పనిసరిగా చేయండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ శరీరాన్ని వినండి. అధిక కష్టం చేయకండి. సాధారణ విరామాలు తీసుకోండి. ఖచ్చితమైన పద్ధతిని ఉంచండి. వ్యాయామం తర్వాత కూల్ డౌన్ వ్యాయామాలు. స్ట్రెచింగ్. పోషకాహారాన్ని అనుసరించండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. సాధారణ పొరపాట్లు నివారించండి. గాఢమైన వ్యాయామం చేయవద్దు. ఒకేసారి అన్ని వ్యాయామాలు చేయాలనుకోవద్దు. అసహనంతో వదిలించకండి. మంచి ఫలితాల కోసం సమయం వేయండి. ముగింపు మరియు ప్రోత్సాహం. మిత్రులారా, ఈ రోజు ఎవరు తెలుసుకున్న విషయాలు. వ్యాయామం మన మానసిక ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో, సులభమైన వ్యాయామాలు ఇంట్లో చేయవచ్చు. రోజువారీ జీవితంలో ఎలా అమలు చేయాలో, మన మానసిక ఆరోగ్యానికి ప్రాయోగిక టిప్స్. నిజంగా గుర్తుంచుకోండి. చిన్నగా ప్రారంభించండి. దీర్ఘంగా పెంచుకోండి. అవసరమైన నిరంతరాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ప్రగతిని ఆస్వాదించండి. మీ మానసిక ఆరోగ్యం మీ చేతుల్లో ఉందని గుర్తించండి. ప్రతిరోజు కొంత వ్యాయామం మీను ఆరోగ్యంగా, సంతోషంగా మరియు పాజిటివ్గా ఉంచగలదు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్య సమాచారాలను పొందేందుకు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరోగ్య ప్రయాణంలో విజయాలు వచ్చేలా కోరుకుంటున్నాను.